నమస్తే. నమస్తే. చూశారు కదా మీరు, అసలు చివరి 60 రోజుల సమయాన్ని కూడా వృధా చేయదలుచుకోలేనట్టు కనిపిస్తోంది మీ ప్రభుత్వం. అంటే ఇంకేమన్నా ఇతరత్ర కేసులు వివిధ దేశాల్లో ఇంకేమన్నా ఎక్కడన్నా ఏదైనా జరిగితే వాటన్నిటికీ చంద్రబాబు గారి పాత్రని మీరు అట్రిబ్యూట్ చేస్తూ కేసులు పెట్టేట్టున్నారు. ఎప్పుడో అయిపోయిన దానికి ఈరోజు మళ్ళీ దాన్ని తిరగతోడే కార్యక్రమం ఎందువల్ల చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదండి? అన్పాపులర్ అవుతున్నాం ప్రజల్లో ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా, ఇలా కేసులు పెట్టడం ద్వారా. ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారం ఏంటి? ఎవరైతే నేరం చేశారో, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని కోర్టుకి అప్పచెప్పడం, కేసులు పెట్టడం అనేది ప్రభుత్వం యొక్క విధి విధానాల్లో ఒక భాగం. ప్రభుత్వం ఒక కేసు పెట్టేసి కోర్టుకి అప్పచెబితే న్యాయస్థానాల్లో కోర్టులో నిర్దోషి నిరూపించుకుంటే బయటకు వస్తారు. దానికి అది అది ఒక మన రాజ్యాంగ వ్యవస్థలో ఒక ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ అంటే మన రాజ్యాంగాన్ని, మనం పెట్టుకున్న వ్యవస్థల పనితీరుని, వీటన్నిటిని మనం తప్పు పడుతున్నట్టు ఉంది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక లెక్క, సామాన్యుడైతే ఒక లెక్క అని చెప్పే పద్ధతిలో చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అయినా, ఆయనకి 70 ఏళ్ల వయసు అయినా, 15 ఏళ్ల బాలుడైనా రాజ్యాంగంలో ఒక విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాల ప్రకారం ఒక కేసు పెట్టి దాన్ని కోర్టుకు పెట్టి దానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయము. దానికి గొప్పగా ఫీల్ అయ్యి గొప్పగా ఎవడైనా సరే, ఎంత వయసున్నా, ఎంత పదవులు అనుభవించినా, ఎంత సీనియారిటీ ఉన్నా దొంగే. కాబట్టి న్యాయస్థానంలో ఏదో తేల్తది. నిర్దోషి అయితే కడిగిన ముత్యంలా బయటికి రమ్మనండి. ఎవరు వద్దన్నారండి? అంటే ప్రభుత్వం పని చేయడం కూడా తప్పు పడుతున్నారు మీరు. ప్రభుత్వం పని చేస్తుంది, చేసేదాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు? ఆయన ఎల్లయ్య, పుల్లయ్య, చంద్రయ్య ఇవన్నీ కాదు కదా. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకటే ప్రశ్న. ఇప్పుడు ఈ చివరి 60 రోజుల సమయమే మీకు దొరికిందా? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నట్టు వెంకటేశ్వర రెడ్డి గారు? ఈ 20 రోజుల సమయం ఏంటండి? యంత్రాంగంలో ఎప్పుడైతే నేరాలు బయటకు వస్తాయో, వెలుగులోకి వస్తాయో, ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. కొన్ని కేసులు కొన్ని ఏళ్లు పట్టింది. ఆ లెక్కకు వస్తే లక్ష్మీపార్వతి గారు చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన కోర్టు కేసు ఎప్పుడు వేశారండి? ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అది? ఇవన్నీ ఏంటంటే, ఇవి కేవలం ఈ కేసుల్ని కూడా సానుభూతి కోసం, నేను ఏ నేరం చేసినా నాకు 75 ఏళ్ల వయసు ఉంది కాబట్టి, గుండెకి చిల్లు ఉంది కాబట్టి, ఒంటికి బొల్లు ఉంది కాబట్టి, నాకు ఫైల్స్ ఉన్నాయి కాబట్టి, నాకు ఈ లూటీలు ఉన్నాయి కాబట్టి, నాకు అనారోగ్యంగా ఉంది కాబట్టి, వీటన్నిటిని అడ్డం పెట్టుకొని నేను సానుభూతి పొందొచ్చు అనే దానికోసం ఎగ్జిబిట్ చేస్తున్న ప్రశ్నలు తప్పితే వాళ్ళ పొత్తుదారులు కానీ, ఒకే చేతికి 2 జెండాలుగా పట్టుకునేవాళ్ళు, ఒకే టైంలో 2 పార్టీల కోసం తిరిగేవాళ్ళు, వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే ఇవి ప్రభుత్వ విధి విధానాలని, యంత్రాంగాలని, జ్యుడిషియరీ వ్యవస్థని మరి వీటన్నిటిని తప్పుపడుతున్నట్టు మీకు అనిపించట్లేదా? ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంకు చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టేంత చిత్తశుద్ధి, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రం ఏ విధంగా నాశనం అవుతుంది, దాని మీద దృష్టి పెట్టడం రాదు. ఈరోజు ఎర్రి పుష్పాల్లాగా ఈరోజు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అక్రమంగా కేసులు పెట్టి వారిపైన ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తికి అరెస్ట్ చేసే ముందు, కేసు పెట్టే ముందు గవర్నర్ పర్మిషన్ అవసరం. ఆ రోజు కూడా నిబంధనలు తుంగలో తొక్కి అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి 24 గంటల వరకు తరలించారు అతన్ని, చంద్రబాబు నాయుడు గారు. నా తర్వాత కూడా టెక్నికాలిటీలు రూపం చేసుకొని, టెక్నికాలిటీలతో ద్వారా మీరు ఆయనకు బెయిల్ రాకుండా 53 రోజులు అక్రమంగా అరెస్టులు నిర్బంధించడానికి మీరు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క సాక్ష్యాధారాల మీద ప్రవేశపెట్టలేకపోయారు కోర్టులో. ఈ యొక్క సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టకపోయారు. ఈ రోజు మీరేమనుకుంటున్నారు? ఈ రోజు మీరు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ ఎన్నికల సమయంలో ఆల్రెడీ ఇప్పుడు మీరు ఛార్జ్ షీట్, నేను మాట్లాడేయండి ఫస్ట్. ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఛార్జ్ షీట్లు మీరు